మంది చనిపోయినరు, 10,000 మంది చనిపోతే 10,000 మంది వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపసు ఇవ్వట్లేదు. వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు చూసి తత్తామంటే కూడా పరిస్థితి లేదు. హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయితే బిల్లు కట్టేటోడు లేడు. వాళ్ళ డబ్బులు వాళ్ళకు వాపసు ఇవ్వకుండా 10,000 మంది జీవితాలతో చిలగటపడతా ఉన్నారు. ఇప్పటివరకు 250 మంది చనిపోయిన వాళ్ళ జాబితా తీస్తాం. ఈ వేదిక ద్వారా కూడా డిమాండ్, రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ వాళ్ళకి వెంటనే టోటల్ అందరికీ ఇవ్వాలి. విడతల వాడిగేంది బిచ్చం వేసినట్ల ఇవాళ 10 మందికి 20 మంది కాదు. మీరు అన్నీ చేస్తామని హామీ ఇచ్చిర్రు, హామీ ప్రకారం మేము అడుగుతూ ఉన్నాం. మీరు మొత్తం డబ్బులు ఇస్తామన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి. 42%, మేము 43% ఇచ్చారు, మేము 44% ఇవ్వాలి. ఎందుకంటే మేము 42% ఇచ్చినా 43 ఇచ్చినా మీరు ఎక్కువ ఇస్తామన్నందుకు మీరు ఇంకా 50% పైన ఇస్తామన్నారు. కనీసం 43% మేము ఇస్తే 44% అన్న మీరు పిఆర్సీ గడువు అయిపోయింది, 2023లోనే అయిపోయింది జూలై. మరి వెంటనే మీరు 44% ప్రకటించాలి. అదేవిధంగా పాత పెన్షన్ విధానం తీసుకొస్తాం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేస్తాం, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు నిజంగా మీరు వస్తే రద్దు అయితే 1 నిమిషంలో అయిపోతున్నారు. మరి మిమ్మల్ని నమ్మి ఓటేసారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ జీవితాలు గాల్లో వేలాడుతూ ఉన్నాయి. పొరపాటున చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. కనుక 44% ఫిట్మెంట్ ఇచ్చి వెంటనే సిపిఎస్ను రద్దు చేసి కొత్త పాత సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్నే తీసుకురావాలని చెప్పని, ఇక చనిపోయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తాం. ఎందుకంటే చాలామంది అన్నారు హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో డాక్టర్ ముందు సార్ పైసలు రాలేదు సార్, ఆ బెంగతో నాకు గుండెపోటు వచ్చేది సార్, ఆ బెంగతో నేను ఇదేను సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వెంటనే మరి వాళ్ళకు చనిపోయినటువంటి ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి దాదాపు కనీసం ఒక 25 లక్షల చొప్పున కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకు వెంటనే వాపసు చేయాలి. రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా చేయాలని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు